తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పతంగులు రమ్మని పిలుస్తున్నాయి, కోడిపందాలు కన్నుగీటుతున్నాయి, పిండి వంటలు టెంప్ట్ చేస్తున్నాయి, పచ్చటి పంట చేలు స్వాగత తోరణాలు కడుతున్నాయి. బాదరవందీలని పక్కన పెట్టి కష్టాలు కన్నీళ్లన్నీ కాసేపు మర్చిపోయి హాయిగా 3 రోజుల వేడుక జరుపుకోవడానికి పట్నం పల్లెకు తరలిపోతోంది. కానీ ట్రాఫిక్ జామే సతాయిస్తోంది. రాత్రి వేళ కూడా బండ్లు బంపర్ టు బంపర్ కదిలాయి. దారులన్నీ ఊరికే, వాహనాలన్నీ పల్లెలకే. పెట్టే బేడా పిల్లా జల్లాతో హుషారుగా బయలుదేరారు. కనుచూపు మేర పట్నం పల్లెకు వెళుతున్న దృశ్యాలే. బస్సులు, కార్లు, టూ వీలర్లు, ఇలా ఏది ఉంటే దానిమీద పల్లెకు వెళుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. అన్ని టోల్ బూత్లను ఓపెన్ చేసినా రష్ ఏమాత్రం తగ్గలేదు. టోల్ గేట్ల దగ్గర భారీగా క్యూలైన్లు కనిపించాయి. అంతకంతకు వాహనాల రద్దీ పెరిగింది. అన్ని టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్లు కనిపించాయి. ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీనగర్ చౌరస్తా, ఉప్పల్ రింగ్ రోడ్ రద్దీగా మారాయి. తెలంగాణ సహా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఏపీకి భారీగా ప్రజలు తరలి వెళుతున్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం సహా పలు నగరాల్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేందుకు వస్తున్న లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదు. ఇసుక ఇస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. పండుగ కోసం రైల్వే శాఖ అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినా జనానికి చాలటం లేదు. హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాల వైపు పెద్ద సంఖ్యలో జనం పయనం కావడంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ వాతావరణం పెరిగింది. టోల్గేట్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. టైమంతా ట్రాఫిక్లోనే గడిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.